X4 తెలుగు ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తా కిషన్ రెడ్డి. సుగూరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న నందమూరి బాలకృష్ణ. అనకాపల్లి నూకాంబిక అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 8,000 మందితో పటిష్ట బందోబస్తు. మోదీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కొలువుదీరింది. ఈ నేపథ్యంలో లోక్సభ సమావేశాలు జూన్ 18, 19 తేదీన ప్రారంభం కానున్నాయని ఓ చర్చ అయితే ఢిల్లీ వేదికగా సాగుతుంది. తొలి రోజు ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అందుకోసం ప్రొటెం స్పీకర్ను రాష్ట్రపతి ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. ఆ వెంటనే స్పీకర్ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఈ సమావేశాలు అతి కొద్ది రోజులు మాత్రమే జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన మరుసటి రోజు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. సౌత్ బ్లాక్లోని పీఎంఓలో మోదీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తన కేబినెట్లో మంత్రులకు శాఖల కేటాయింపుపై కేబినెట్ కార్యదర్శితో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. కాసేపట్లో మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మోదీ 3.0లో తొలి కేబినెట్ జరిగింది. ఈలోపు మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తి కానుంది. మోదీ నేతృత్వంలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో 71 మంది మంత్రులు పాల్గొంటారు. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త మంత్రివర్గంలో 36 మంది గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళుండగా 35 మంది కొత్త వాళ్ళున్నారు. వీరిలో కొందరికి గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 120 రోజుల కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. మోదీ కేబినెట్లో మరోసారి చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కేబినెట్ మంత్రిగా పనిచేశారని, ఇప్పుడు రెండోసారి కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందని చెప్పారు. కేంద్ర కేబినెట్లో ఎలాంటి శాఖ ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. తనను ఎంపీగా గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. మరి ఎవరు లేకపోయినప్పటికీ కూడా సిద్ధాంతమే ఈరోజు మాకు ఊపిరి, మరి పార్టీ కార్యకర్తలే మా కుటుంబం అనే విధంగా ఈరోజు పార్టీ కార్యకర్తలను ఏ రకంగా ఎంపిక చేసిందో ఇది ఒక భారతీయ జనతా. ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా సుగూరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా బాలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సాల్వతో సత్కరించి వినాయకుని చిత్రపటాన్ని బహుకరించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో పర్యటించారు. పట్టణంలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పిఠాపురంలో తాను గెలిచి కూటమి అధికారంలోకి వస్తే నూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం అమ్మవారిని ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు అక్కడికి తరలివచ్చారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమ అరెస్ట్, పెళ్లకూరు మండలం చిల్లకూరు టీడీపీ నాయకుల అత్యుత్సాహంతో బాణాసంచ కాల్చడంతో నిప్పురవ్వలు చెలరేగి 3 సంవత్సరాల చిన్నపాప చనిపోయే పరిస్థితి. ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దన్న వైఎస్ఆర్సీపీ నేతలు. అసలు దీంతో సంబంధమే లేని డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అరెస్ట్, అక్రమ అరెస్టును నిరసిస్తూ సత్యనారాయణ రెడ్డికి మద్దతు తెలుపుతున్న గ్రామస్తులు. ఆ బిడ్డ మీద దారుణంగా టపాసులు కాల్చి బిడ్డ చనిపోయింది. పాప 3 సంవత్సరాల పాప. ఆ రోజు ఆడుండే కానిస్టేబుల్స్ తరుముకున్నారు వాళ్ళని. తిరిగి ఆ కానిస్టేబుల్ సాక్ష్యం చెప్తే సిఐ దబాయించి వాళ్ళ సాక్ష్యాన్ని తారుమారు చేసి ఉద్దేశపూర్వకంగా తినాడ్సమని కేసేసి ఎస్పీకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుడు కేసులు బనాయిస్తూ అధికారం పోయిన వెంటనే రోజుకు ఒక ఓసర వీల్ రంగుల మాదిరా ఒక్క రోజు కాల ఇదే మారి మేము 5 సంవత్సరాలు కేసులు కట్టించుంటే ఈ స్టేషన్లో ఎన్ని కేసులు ఉండాలా? తినాడ్సమని కేసులు ఎన్ని ఉండాలా? మర్డర్ కేసులు ఎన్ని ఉండాలా? ఈ స్టేషన్లో తినాడ్సమని కేసు ఒక్కటి ఉందా? ఏపీలో బరి తెగించిన టీడీపీ నాయకులు. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో టీడీపీ గుండా మహిళా వాలంటీర్స్ గురించి జుగుప్సాకరంగా మాట్లాడుతున్న వైరం. త్వరతో గుండా కట్టుకోనున్నాను, నీకు పాముతే ఏ రకంగా ఉంటుందో చూపిస్తాను ఈ 5 సంవత్సరాలు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో 12 ఎకరాల స్థలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు नायडू जो एनडीए के घटक दल टीडीपी के नेता और नवनिर्वाचित मुख्यमंत्री हैं आंध्र प्रदेश के, to cooperate with each other on various subjects, which have been identified as areas such as the PM Awas Yojana and Har Ghar Jal, among many of the other 100% saturation schemes. सबको जोड़ा है और इस समय पर्दे पर पवन कल्याण, जिनके लिए प्रधानमंत्री ने अभी कहा था कि ये हवा का झोंका नहीं बल्कि तूफान, श्री ओम बिरला और साथ में उनकी पत्नी डॉक्टर अमिता बिरला. ప్రజలు మక్కలు విరగొట్టి మోకాలపై కూర్చోబెట్టినా వైసీపీ అరాచకాలు ఆగడం లేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో 11 స్థానాలకే ప్రజలు పరిమితం చేసినా వారిలో మార్పు రాలేదన్నారు. కర్నూలు జిల్లాల టీడీపీ నేత గిరినాథ్ను వైసీపీ సైకో మొగలు దారుణంగా హతమార్చారంటూ ఆయన ఆరోపించారు. 5 ఏళ్లలో వారి అరాచకాలకు అదుపు లేకుండా పోయిందన్నారు. తమ కార్యకర్తలపై లెక్కలేని దాడులు చేశారని, లోకేష్ పాదయాత్రపై 22 సార్లు దాడులు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కు నేలేసుకుంటా ఉన్నారు. ఓరు మీ దుంపదగా ఏం మాట్లాడుతూ ఉన్నారా, మీరు చేసినటువంటి పిచ్చి చేష్టలేంటి, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటని చెప్పి. జూన్ 4వ తేదీన మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఒక దీపావళి పండుగ జరుపుకున్నారు. ఒక నియంత
పాలనకి ముగింపు పలికిన రోజు, రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని అందించినటువంటి రోజు జూన్ 4, 2024 చరిత్రలో నిలిచిపోతుంది. ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజుకి కూడా ఆ పండుగ వాతావరణం ఆగలేదు. జూన్ 12 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినడం కోసం ఎన్నో రోజులుగా తపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు జూన్ 12 ఉదయం 11:27 నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినబోతున్నారు. ఆ రోజున తిరిగి ఒక సంక్రాంతి పండుగ జరుపుకోవటానికి సంసిద్ధులవుతా ఉన్నారు ప్రజలందరూ కూడా. రాష్ట్రంలో వాతావరణం ఈ విధంగా ఉంటే ఈ పిల్ల సైకో మోకొచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడే ఆడవటం మొదలెట్టారు. అయ్యో అమ్మో మా పైన దాడులు చేస్తూ ఉన్నారు, మమ్మల్ని చితగ్గొడతా ఉన్నారు అని రకరకాల డ్రామాలు అప్పుడే మొదలుపెట్టేశారు. కానీ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటో ఒకసారి గమనిస్తే, నిన్న కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డిపల్లిలో మా పార్టీ నాయకుడు గిరినాథ్ చౌదరి గారిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశారు వైసీపీ సైకో మోకలు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుటుంబ సభ్యులు, అనుచరులు మా పార్టీ నేత గిరినాథ్ చౌదరిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు పైన హత్య చేశారు. నిన్న 24 గంటలు కూడా అవలేదు. దీనికి ఏం చెప్తారు ఈ పిల్ల సైకోలు? ఇవాళ హింసని ప్రేరేపిస్తున్నది ఎవరు? హింసకి పాల్పడుతున్నది ఎవరు? గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు, అవునా కాదా? ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్కాగాడిని అడుగుతా ఉన్నా, ఎరా కొడాలి నాని, ఎవర్రా చంపింది? గిరినాథ్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎవరు చంపింది? మీ పార్టీ సైకో మోకలు కాదా? ఏమయ్యా పేరుని నాని, ఏంటయా మాట్లాడుతా ఉన్నావు మీడియా ముందుకు వచ్చి? కౌంటింగ్కి 2 రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలేంటి? గంటలు లెక్క పెట్టుకొనిరా, మీ సంగతి తేలుస్తాం. ఏది కౌంటింగ్కి 2 రోజుల ముందు? దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార శైలి ఏంటో? ఒక పక్కన ఇటువంటి దారుణాలు చేస్తూ ప్రజలు మక్కిలెరగొట్టి మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టిన 11 సీట్లతో మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టారు ఈ రాష్ట్రంలో. ప్రజా తీర్పు ఆ విధంగా ఉన్నా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈ సైకో చేష్టలు, ఈ దారుణాలు, ఈ హత్యలు ఇంకా కొనసాగిస్తూ నంగనాచుల్లాగా వచ్చి నీతులు మాట్లాడతారా? ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంట. రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇస్తారు. విన్నపాలు ఇదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే? మా పార్టీ నాయకుల్ని అత్యంత దారుణంగా చంపటమా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే? నేను సూటిగా అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కిరాతకంగా చంపటాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటారా? 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి పాపాలు, దాని యొక్క పర్యవసానమే మీరు చూశారు. జూన్ 4వ తేదీన 151 నుంచి 11 స్థానాలకి పడిపోయారు మీరు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సిగ్గుపడకుండా ఇంకేం మొక్కలు పెట్టుకుని వస్తూ ఉన్నారా మీడియా ముందుకు? మీరు ఏ మొక్కం పెట్టుకుని వస్తూ ఉన్నారు? నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్ ఏంటో జూన్ 4వ తేదీన చూపించాడు ఆ భగవంతుడు. 151లో మధ్యలో ఉన్నటువంటి 5ని చెరిపేశాడు ఆ భగవంతుడు. దేనికో తెలుసా? ఆ 5 సంవత్సరాల, మీ 5 సంవత్సరాల పరిపాలన ఒక కళంకం ఈ రాష్ట్రానికి. అటువంటి కళంకాన్ని రూపుమాపాడు ఆ భగవంతుడు. అందుకనే 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు.
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తా కిషన్ రెడ్డి. సుగూరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న నందమూరి బాలకృష్ణ. అనకాపల్లి నూకాంబిక అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 8,000 మందితో పటిష్ట బందోబస్తు. TS4 తెలుగు ఛానల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తుండండి TS4 తెలుగు ఛానల్.